మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 28వ తేదీ ఫిబ్రవరి మాసం 2024వ సంవత్సరము బుధవార దినపు ధ్యానాంశము ఆశా నిగ్రహము 3వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మరి సమయంలో దేవుని యొక్క సహాయము, పరిశుద్ధాత్మ నడిపింపు చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ ఉన్నతమైన ఉచితమైన కృప చేత మమ్మల్ని పోషిస్తూ పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దయచేస్తున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఆత్మకార్యంలో మాకు పాలు దయచేశారు. కృపాసనాన్ని నాయన చేరుకోవటానికి కృపనిస్తున్నారు. వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి అయ్యా. ఇదిగో నాయన, మీ మాటల్లో జీవాన్ని పొందుకుని అయ్యా మేము పరిపూర్ణులుగా సాగిపోవటానికి కృప దయచేయండి. మాలో ఉండేటువంటి చీకటిని, ఆయాసకరమైన విషయాలను అయా వాక్యపు వెలుగులో సరిచేసుకోవటానికి కృప దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి మార్పు లేని వారికి మార్పు, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేసి మీ కృపను బట్టి బలపరిచి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనం ఆశా నిగ్రహము అనేటువంటి అంశంలో స్వీయ నియంత్రణ అనేటువంటి మాటలు మనం తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనం ఏ విషయాల్లో స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ప్రారంభించాం. అందులో మొట్టమొదటిగా మనం ఆలోచన కొరకైనటువంటి స్వీయ నియంత్రణ గురించి మనం చూసాం కదా. ఈ ఆలోచన అనేటువంటిది మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో వ్యభిచారాన్ని గురించి, ఆ తప్పుడు కోరికలతో చూసే చూపు గురించి ఏ విధంగా చెప్పబడిందో మనం విన్నాం. మన హృదయంలో పాపానికి కారణమైనటువంటి ఆలోచన లేకపోతే దురాశ అనేటువంటిది మొదటిగా తలంపుల్లో ప్రారంభమవుతుంది కనుక ఆ తలంపులను నియంత్రించాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అది కామం కావచ్చు, కొన్నిసార్లు దురాశ కావచ్చు, కొన్నిసార్లు కోపం కావచ్చు. ఇలా ఏదైనప్పటికీ కూడా తలంపులు అనేవి నియంత్రణలో మన పరిధిలో ఉండాలి అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గూర్చి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అన్నారు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును అన్నారు. చూసారా, ఇక్కడ హృదయము, తలంపులకు కావలి ఉండేటటువంటి ఆత్మీయ స్థితిని గురించి అపోస్తుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. మన హృదయము, మన మనస్సు ఏ విషయాలతో నింపబడాలో, ఏ విషయాల కొరకు ఆలోచించాలో తెలియపరుస్తున్న పరిశుద్ధాత్మ లేఖనాల్లో ఇదిగో 8వ వచనంలో అంటున్నారు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకొనుడి అన్నారు. మనం మన యొక్క హృదయాన్ని ఈ విషయాలతో నింపుకోవాలి. సత్యమైన వాటితో, మాన్యమైన వాటితో, యథార్థమైన వాటితో, పవిత్రమైన వాటితో, ఇలాంటి విషయాలతో మన హృదయము నింపబడాలి. అలా కాకుండా మన హృదయంలో చెడు తలంపులు అనేవి గనక ప్రారంభమైనట్లయితే ఒక మాట చెప్పబడుతుంది, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పాడు చేయనని. ఒక చెడ్డ ఆలోచన మనసులోకి రావటాన్ని బట్టి జీవితాలు పాడైనటువంటి స్థితుల గురించి మనం చూస్తూ విన్నాం, సమాజంలో వింటూ ఉన్నాం. గనక ప్రతి ఒక్క అవిధేయతకు, ప్రతి ఒక్క పాపానికి, ప్రతి ఒక్క నష్టానికి ఆలోచన ప్రారంభము గనక ఆలోచన అనేటువంటిది సరిదిద్దబడాలి అనేది చూస్తూ ఉన్నాం. అలాగనే మన మనసులో జరిగేటువంటి ఆత్మీయ పోరాటము, మనం కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలం పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి అన్నారు. ఎందుకంటే మనము దేహముతో జరిగించే క్రియలు అన్నారు. ఈ దేహముతో జరిగించే క్రియలు మనం ఒకవేళ శాస్త్రీయంగా చదువుకున్నప్పటికీ కూడా వీటికి ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెదటి నుంచి ఆదేశాలు వస్తున్నాయి కదా. ఈ ఆదేశాలను బట్టే మనిషి కాళ్ళు, చేతులు పనిచేస్తూ ఉంటాయి. అంటే నీ హృదయ తలంపులే ముఖ్యమైన కారణం. రేపటి దినాన
నీ దేహంతో జరిగించిన క్రియలంటే నాకు తెలియకుండా నా శరీరం చేసింది, నాకు తెలియకుండా నా కళ్ళు చూశాయి, నాకు తెలియకుండా నా చేతులు చేశాయని చెప్పటానికి వీలేదు. ఒక మనిషి తన తలంపులు ఎప్పుడైతే సరిచేసుకోలేకపోతున్నాడో, తన తలంపుల ఆలోచన బట్టి మనిషి తన యొక్క పనిని కొనసాగిస్తూ ఉంటాడు. ఈరోజు చాలామంది మానసిక తత్వవేత్తలు చెబుతూ ఉంటారు, అదేమిటయ్యా అన్నట్లయితే, ఒక మనిషి ఒక ఆలోచన తదేకంగా ఆలోచించటం వల్ల ఆలోచన ప్రభావం అనేది అతని అలవాటుగా మారుతూ ఉంది కదా. కొన్ని వ్యసనాలు, కొన్ని మంచి కూడా మనం ఏదైతే తదేకంగా ఆలోచిస్తామో ఆ ఆలోచనలే క్రియారూపం అవుతాయి కనుక ఏదైనా సరే మనం చూస్తూ ఉంటాం. మీరు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవటానికి ప్రయత్నించండి అంటారు. ఎప్పుడైతే ఒక విషయం గురించి తదేకంగా ఆలోచన చేస్తూ ఉంటామో ఆ ఆలోచన ఆ మనిషిని ఆ పరిపూర్ణతలోనికి నడిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఏదైనా విషయాలు, కొంతమంది తిండిపోతులుగా ఉంటారు. ఈ తిండిపోతులుగా ఉండేటువంటి వారు ఆహార విషయాల్లో చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం కానీ, కూడికలు కానీ, వివాహాలు కానీ వెళ్ళినప్పుడు అందరికంటే ముఖ్యంగా వారే అధికంగా తినటానికి ఎందుకు ప్రయత్నిస్తారంటే అక్కడ ఉండేటటువంటి వంటలు ఏమిటి, ఎప్పుడు వడ్డిస్తున్నారు, ఎక్కడ ఏర్పాట్లు ఉన్నాయి, వీటన్నిటి మీద వారు దృష్టిని కలిగి ఉంటారు. అంటే తదేకంగా అదే ఆలోచన కలిగి ఉండటం వలన తద్వారా దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని వారు పొందుకుంటూ ఉంటారు. కనుక ఎప్పుడైనా సరే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఉదాహరణ మనం అనుకుందాం, ఏదైనా ఒక దేశానికి, ఒక ప్రాంతానికి కొత్తగా వెళ్ళాం. అక్కడికి వెళితే అక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఉన్నారని చూస్తాం. ఎందుకనంటే మనం దాని కొరకు వెతుకుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. మన స్వభావం అలా పనిచేస్తూ ఉంటుంది కనుక, అంటే మనం కోరుకునే మార్గాన్ని పొందుకోవటానికి తలంపులు అనేవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అందుకని ముఖ్యంగా మంచి విషయాల విషయంలో సరే, కానీ చెడ్డ విషయాల విషయంలో ఆలోచన చేసినట్లయితే ఈ చెడ్డ విషయాలు అనేటువంటివి కూడా మనిషి తదేకంగా ఏం ఆలోచిస్తాడో ఆ ఆలోచన బట్టే ఈరోజు సమాజంలో నేరాలు జరుగుతున్నాయి. చాలామంది స్త్రీల మీద దాడులు చేయటం, లేకపోతే ఏదైనా దొంగతనాలు చేయటం, ఎందుకంటే వారిలో ఉండేటువంటి తీవ్రమైన కోరిక నెరవేర్చుకోవటానికి ఏదో ఒక మార్గాన్ని అనుసరించటం. అందుకని దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, నీ ఆలోచన నియంత్రించేటటువంటిది ఆశా నిగ్రహము. కనుక ఆశా నిగ్రహం అనే ఆత్మఫలం మనిషి జీవితంలో ఏ రీతిగా పనిచేస్తుందయ్యా అంటే మనిషిని ఆ నియంత్రణలోనికి నడిపిస్తుంది. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఆశా నిగ్రహం అనేటువంటి విషయంలో రెండవ అంశాన్ని మనం చూసినట్లయితే ఏ విషయాల్లో నియంత్రణ, ఆశా నిగ్రహం అనేది ఉండాలి అని చూస్తే రెండవది మన కళ్ళు విషయంలో మనం ఎంతవరకు స్పష్టంగా ఉండాలి అని చూస్తే మనం లూకాసు వార్త 11వ అధ్యాయము 33 నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెము కిందనైనను పెట్టడు గాని లోపల వచ్చే వరకు వారి వెలుగు కనబడుటకై దీపస్తంభం మీదే పెట్టును. నీ దేహమునకు దీపం నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమైండును. అది చెడ్డదైనైతే నీ దేహము చీకటిమయమైండును. కాబట్టి నీలో ఉండే వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైతే చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమై దీపము తన కాంతి వలన నీకు వెలుగుంచినప్పుడు ఎలా ఉండునో అలాగునే దేహమంతయు వెలుగుమయమై ఉండెను అని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే నీ దేహమునకు దీపము వెలుగు అన్నారు. ఇది ఎంత ముఖ్యమైన విషయం. సాధారణంగా ఎవరైనా వాహనం నడిపేవారు ఉన్నారనుకుందాం. ఆ వాహనం, కారు అన్ని రీతిలుగా కూడా చాలా ఖరీదైన కారు, చక్కని ఇంజను, చక్కని కారు రూపము అన్నీ కూడా చక్కగా ఉన్నాయి, చక్కగా పరిగెడుతుంది, ఏ లోపం లేదు. కానీ ఆ కారుకి హెడ్ లైట్స్ పనిచేయట్లేదు, వెలుతురు లేనటువంటిది. లైట్స్ లేని కారు ఎవరైనా తీసుకువెళ్ళమన్నారనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ కారును తీసుకెళ్లరు. కారణం ఏమిటో తెలుసా? అది ఎంత అయినప్పటికీ కూడా, ఒక నివాసమైనా సరే, ఒక ఇల్లంతా కూడా చాలా ఖరీదైనటువంటి వనరులతో ఆ ఇంటిని కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఒకవేళ విద్యుత్ దీపాలు లేకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగా మానవ జీవితానికి కన్ను దీపము అని చెప్పటానికి గల కారణం ఏమిటో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు సాధారణంగా మన చేతిలో మన మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్లో రకరకాలైనటువంటి సమాచారం మనం స్టోర్ చేసుకుంటాం. మనకి నచ్చిన ఫొటోసు, వీడియోసు, ఆడియో మెసేజెస్, ఇలా వీటన్నిటిని కూడా మన ఫోన్లో మనం నింపుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫోన్లో ఆ సమాచారం ఎలా నింపబడింది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే మేబీ ఒకవేళ ఆ సమాచారం అనేటువంటిది వాట్సాప్ ద్వారా రావచ్చు, లేకపోతే ఫేస్బుక్ ద్వారా రావచ్చు, లేకపోతే ఇతర ఏవైనా డౌన్లోడ్స్ ద్వారా మరేదైనా రకరకాల మార్గాల్లో మన ఫోన్లోకి వచ్చింది అని మనం అనుకుంటాం కదా. వాస్తవమే కదా. అలాగా మనిషి హృదయంలో కూడా ఒక స్టోరేజ్ ఉంటుంది. మనిషి హృదయంలో లోకంలో ఉండేటువంటి అనేకమైన సమాచారాలతో
హృదయాన్ని నింపుకుంటూ ఉంటాం. అయితే ఈ సమాచారాన్ని హృదయంలోకి చేరవేసేదేమిటి? మన ఫోన్కి సమాచారానికి మధ్యలో వాట్సాప్ అనేది మనకుంది. అలాగా మనం ఆలోచన చేస్తే ఈరోజు మనిషి హృదయంలో ఉన్న సమాచారానికి లోకంలో ఉన్నదానికి మధ్యలో ఉండేటువంటిది ఏమిటి అని ఆలోచన చేస్తే మనిషికి ఉండేటటువంటి జ్ఞానేంద్రియాలు అన్నారు. జ్ఞానేంద్రియాల్లో మనందరికీ తెలుసు కదా, వాసన చూడటానికి ముక్కు, రుచి చూడటానికి నాలుక, అలాగే స్పర్శ చూడటానికి మన చర్మము, వినికిడికి చెవులు, ఇలా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరైనా మనకి ఏదైనా ఒక సమాచారాన్ని మనకు చెవులో వేశారనుకోండి, అది హృదయంలోకి వెళుతూ ఉంటుంది. అలాగా సమాచారాలు సేకరించేటటువంటిది హృదయం. కొన్ని వస్తువులు మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి బిర్యానీ అన్నారనుకోండి, మనకు ఒక రుచి వస్తుంది. ఎలా వస్తుంది? అది నాలుక చూసి మనకి చెప్పింది బిర్యానీ ఇలా ఉంటుంది అనేటువంటిది. ఒకవేళ మామిడి పండు అన్నారనుకోండి, మామిడి పండు అనేది ఎలా ఉంటుందో మనకు ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఎందుకనంటే ఆ రుచిని మన నాలిక మన హృదయానికి చేరవేసింది. మన హృదయంలో ఆ సమాచారం ఉంది. ఇప్పుడు ఏ ఇష్టమైన వస్తువే కానీ, పానీయమే కానీ నువ్వు తాగాలి అనుకున్న వెంటనే పలానా కూల్ డ్రింక్ తాగాలి, పలానా పండ్ల రసం తాగాలి అన్నప్పుడు నీ హృదయానికి వెంటనే ఆ రుచికి సంబంధించిన సమాచారం వస్తుంది. ఆ సమాచారం నీ హృదయానికి ఎవరు చెప్పారు అంటే నీ నాలిక చెప్పింది, స్పర్శ గనక. అలా ఏదైనా సరే సమాచారం అనేది హృదయానికి చేరవేయటానికి జ్ఞానేంద్రియాలనే ఉపయోగపడుతూ ఉంటాయి కదా. మనం శీతాకాలం వచ్చింది అన్నాం అనుకోండి, అది శీతాకాలంలో చలిగా ఉంటుంది. ఏ చలిగా ఉంటుంది? నీ చర్మం నీ హృదయానికి చేరవేసింది. చర్మం బయట ఉన్న వాతావరణాన్ని అనుభవించింది కనుక నీ హృదయాన్ని చేరవేసింది కనుక నువ్వు ఏసీలో ఉంటే ఎలా ఉంటుందో, అక్కడ ఏసీ ఉందా, అక్కడ ఎండ ఉందా, ఎడారిలో నడవాలా, ఈ అనుభూతులన్నీ నీకు తెలుసు. ఎందుకంటే ఆ చర్మం నీ హృదయానికి ఆ సమాచారాన్ని తెలియపరిచింది. అలాగా ప్రతి విషయాన్ని, లేకపోతే పలానా వ్యక్తి ఎవరో మాట్లాడుతున్నారు ఫోన్లో, ఆ వ్యక్తిని మనం చూడట్లేదు, కానీ ఆ స్వరం విన్న వెంటనే, హలో అన్న వెంటనే ఆ మనిషి ఎవరో మనకు తెలిసిపోయింది. ఎలా తెలిసింది? ఆ స్వరపు సమాచారాన్ని మన చెవులు మన హృదయానికి చేరవేశాయి. ఆ మనిషి ఫోన్లో కావచ్చు, ఒకవేళ ఇంటి బయట నుంచి మాట్లాడుతున్నా మనం ఆ స్వరాన్ని వింటే బయట పలానా వ్యక్తి ఉన్నారు అని మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగా మనిషికి హృదయంలో సమాచారం చేరవేసే వాటిలో అత్యధికమైనటువంటి ప్రాధాన్యత కలిగింది కన్ను. ఎందుకంటే చెవి చేరవేస్తుంది, చర్మం చేరవేస్తుంది, నాలుక, శ్వాస అన్నీ కూడా కదా. కొన్ని వస్తువులు మనం వాసన చూస్తూ ఉంటాం, అవి చూడకపోయినా సరే ఎక్కడో మన వంటగదిలో పలానా వంట వండితే ఇక్కడి నుంచి మనం చెప్పగలుగుతాం. ఎందుకని ఆ వంటగదిలో ఏముందో ఈ ముక్కు ఆ వాసన బట్టి మనకు చెప్తూ ఉంటుంది. కొన్ని పరిమళాలు, కొన్ని స్ప్రేలు, లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, ఏవైనా సరే అవి చూడకుండానే వాసన బట్టి ఇది ఫలానా అని చెప్పటానికి మనకు ఒక ఆలోచన. అంటే ఈ ఆలోచన బట్టి మనం చూసేటప్పుడు సాధారణంగా మనకు సమాచారం అందించేటటువంటి కారకాల్లో కన్ను ప్రధానమైనదట. ఎందుకు కన్ను ప్రధానమైనది అని అన్నట్లయితే ఒక విషయాన్ని వాసన చూసో చెవులారో వినో మనం పొందుకోవచ్చు. కానీ మన ఉదాహరణకి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసే మార్గంలో ఎంతోమంది మనుషులను చూస్తాం, ఎన్నో రకాల షాపింగ్లు చూస్తాం, ఎన్నో వస్త్రాలు చూస్తూ ఉంటాం, ఎన్నో ఆభరణాలు చూస్తూ ఉంటాం. ఎదుటివారు ధరించేవి కావచ్చు, షాపుల్లో ఉండేవి కావచ్చు. వీటిని చూసిన వెంటనే మనిషికి ఒక ఆలోచన కదా, పలానా వస్తువు ఉంటే బాగుండు, ఆ వస్త్రాలు నేను వేసుకుంటే బాగుండు. ఇలాగ ఏదో ఒక సమాచారం అనేటువంటిది వాటిని మనం వాసన చూడక్కర్లేదు, వినక్కర్లేదు, పట్టుకోనక్కర్లేదు. అలా వెళ్ళిపోతుంటే మన కళ్ళ ముందు వెళ్ళే ప్రతి సమాచారాన్ని కూడా హృదయంలోనికి చేరవేస్తూ ఉంటుంది. అంటే నీ కన్నును గనక నువ్వు జాగ్రత్తగా నువ్వు గనక క్రమపరుచుకోకపోతే అత్యధిక సమాచారాన్ని నీ హృదయంలోనికి చేరవేసేటటువంటిది నీ కన్ను. అందుకే ఇక్కడ వాక్యం చెప్తున్న ప్రకారంగా నీ దేహమునకు దీపము కన్నే. నీ కన్ను సరి చేసుకోకపోయినట్లయితే, ఇందాక మనం అనుకున్నాం, ఎవరైనా వాహన డ్రైవర్స్ని మీరు చూడండి, వాళ్ళ కారు మీద వెళ్ళేటప్పుడు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే ఆ కారు అద్దాన్ని శుభ్రంగా తుడుచుకుంటూ ఉంటారు. ఎందుకనంటే కారు తుడవకపోయినా పర్వాలేదు, ఏం నష్టమేమీ జరగదు. చూడటానికి ఇబ్బందిగా ఉంటుందేమో కానీ కారు పెద్ద నష్టం అయితే జరగదు. అదే ఆ కారు ఎదురుండేటువంటి అద్దాన్ని కనుక శుభ్రం చేసుకోకపోతే అది ఎంత ప్రమాదం అంటే ప్రాణాపాయ స్థితి. అది లోయలో పడతారో, గోతులో పడతారో, ఎదటి వాహనాన్ని ఢీ కొడతారో, ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. కనుక ఎన్ని ఏమైనా మొదటగా అద్దాన్ని శుభ్రపరచుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేహానికి కన్ను అనే మాట ఎందుకు చెప్పారు అంటే నీ కన్ను జాగ్రత్తగా నియంత్రించుకోవాలి. మనం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో మనం సొలొమోను గారు అంటారు కదా, నా కన్ను వెళ్ళిన చోటకల్లా నేను నా కన్నును నిర్బంధించలేదు అంటారు కదా. మనకు కూడా తెలుగులో సామెత ఉంటుంది కదా, కన్ను వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదని. ఎందుకనంటే
కన్నును నియంత్రించాలి. కన్నుకి అవధులు లేనటువంటిది. మనం అనుకున్నా కాదన్నా ఈరోజు లోకంలో ఉండేటువంటి అత్యధిక పాపపు ఆకర్షణ ఏదైనా ఉంది అన్నట్లయితే నేత్రాశ. ఈరోజు మొత్తం అంతా కూడా నేత్రాశ కదా. మన చేతిలో ఉన్న మొబైల్ చూడండి. మనం రోజులో అత్యధిక సమయం గడిపేటటువంటి సాధనం ఏంటో చూడండి, మొబైల్. ఈ మొబైల్ ఏమిటయ్యా, దేంతో చూస్తాం? మనం కళ్ళతోనే కదా చూసేది. మొబైల్ ఉంది కదా, నేను చెవులతో వింటానంటే కుదరదు కదా. ఒకప్పుడు ఫోన్ అంటే మాటలు వినే సాధనం, కానీ ఇప్పుడు ఫోన్ అంటే అది చూసే సాధనం. ఆఖరికి కాల్స్ కూడా వీడియో కాల్సే మాట్లాడుకుంటాం. అంటే మనిషి స్పష్టంగా చూడటానికి అవకాశం ఈ కన్నుతో లోకంలో ఉండే ఎంతో సమాచారాన్ని కన్ను ఏం చేస్తుంది అంటే నీ హృదయాన్ని నింపేస్తూ ఉంది. ఈ చూసేటటువంటి వీడియోస్, అలాగే రకరకాల ఫొటోస్, రకరకాల లొకేషన్స్, ఇవన్నీ కూడా చూసేటప్పుడు నీలో ఆకర్షణ రావచ్చు, వ్యామోహం రావచ్చు, కోపం రావచ్చు, ఈర్ష్య రావచ్చు, ద్వేషం రావచ్చు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఎవరో ఏదో వీడియో పెడితే ఆ వీడియో మనకు నచ్చకపోతే వాళ్ళని తిడతా ఉంటారు. వాళ్ళ మానాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు, మనకెందుకని అనుకోరు. ఎందుకంటే చూడటాన్ని బట్టి నీకు కోపం వచ్చింది, కొన్నిసార్లు చూడటాన్ని బట్టి నీకు ప్రేమ కలుగుతుంది, చూడటాన్ని బట్టి ఇష్టము, చూడటాన్ని బట్టి ఆకర్షణ, ఇలా చూడటాన్ని బట్టి ఎన్నో జరుగుతూ ఉంటాయి లోకంలో. ఎన్నో చూడండి, కొన్నిసార్లు ఎవరో మనకు ముక్కు ముఖం తెలియని వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసేసరికి అందంగా ఉన్నారనో అందంగా లేరనో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం. ఏదో ఒక ఇష్టమో ద్వేషమో ఏదో ఒకటి కలుగుతూ ఉంటుంది. దీని అంతటికీ గల కారణం ఏమిటంటే నీ కన్ను. అందుకనే నీ కన్నును జాగ్రత్త పరుచుకోవాలి. ఇక్కడ సొలొమోన్ గారి గురించి కూడా మనం చూస్తే ఆయన కన్ను వెళ్ళిన చోట ఎప్పుడు కూడా దానిని నిర్బంధించలేదట. క్రైస్తవుడు తన కంటిని నిర్బంధించాలి. కొన్నిసార్లు ఆకర్షణలు, కొన్నిసార్లు తినేటటువంటి తిండి విషయంలో, కొన్నిసార్లు మరొక విషయాల్లో, ఏదైనా సరే అది పాపమైన, మోహమైన, వ్యభిచారమైన, ఆసక్తి అయిన, ధనమైన, చూసిన వెంటనే ఆసక్తి పడటం, పొందాలనుకోవటం, ఇదంతా కూడా మనం నియంత్రించుకోకపోతే, నియంత్రణలో లేకపోతే, దీన్ని ఆశా నిగ్రహం అనేది లేకపోతే, నీ ఆశ నువ్వు నిగ్రహించుకోకపోయినట్లయితే ప్రమాదమే కదా. అందుకని నీ కన్ను చూపు విషయంలో నియంత్రణ అనేటువంటిది చాలా ప్రాధాన్యమైనటువంటిది. ప్రియులారా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నుని ఏమని చెప్పారంటే తీసి అవతల పారేయమన్నారు. కారణం ఏమిటయ్యా అంటే కన్ను చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దావీదు గారు చేసిన పాపాన్ని గురించి మనం చూసినట్లయితే కన్ను వల్ల జరిగిన నష్టమే కదా. ఏం జరిగింది? అతడు మేడ మీదకు వెళ్ళినప్పుడు బెత్షెబాను చూడటాన్ని బట్టి ఆ కన్ను ఏం చేసిందయ్యా అంటే సమాచారాన్ని తన హృదయానికి అందించింది. హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది కనుక తను చూసింది పొందుకోవాలనేటువంటి ప్రయత్నంలో అతడు ఏ రీతిగా పాపం చేశాడో, దేవుని కృపను పొందుకోలేకపోయాడో, మరలా పశ్చాత్తాపడ్డాడు. ఈ విషయాల గురించి మనం చూస్తూ ఉంటాం. దీని అంతటికీ గల కారణం ఏమిటంటే కన్ను అనేటువంటి పాపం. ప్రియులారా, ఈరోజు కన్ను అనేటువంటిది నియంత్రణలో ఉండాలి. నువ్వు చూసేటటువంటి విషయంలో నియంత్రణలో గనక నీ కన్ను ఉంచుకోకపోయినట్లయితే చాలామంది ఆత్మీయ జీవితాల్లో పడిపోతున్నారు, నష్టపోతున్నారు. అలాగే యాకోబు గారి కుమార్తె దీనాను గురించి మనం చూసినప్పుడు ఆమె ఆ దేశమును చూడవెళ్ళగా కన్ను చేసేటువంటి తప్పిదం ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. ఎంత నష్టం జరుగుతుందో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, నీ కన్నును నీవు ఒకవేళ గనక నిర్బంధించుకోకపోతే చూసేవన్నిటి కూడా ఈ విషయంలో నేను ఇలా ప్రవర్తించాలి, ఈ విషయాల్లో నా కన్ను నన్ను ప్రేరేపిస్తుంటుండగా నియంత్రించాలి. దీన్నే ఆశా నిగ్రహము అన్నారు. ఆశా నిగ్రహంతో కన్నును గనక మనం సరిచేయలేకపోయినట్లయితే దానివల్ల సమాజంలో జరిగేటువంటి నష్టాలు ఎంత దారుణంగా ఉంటున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పరాయి కుటుంబంలో విషయాలు చూడటం, పరాయి వ్యక్తులను చూడటం, పరాయి జీవితాలను చూడటం, పరాయి వాని ఆదాయం చూడటం, పరాయి వాని వ్యాపారాన్ని చూడటం, ఇదే పనిగా చాలామంది బ్రతుకుతూ ఉంటారు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళ విషయాలు చూడటానికి చాలా ఆసక్తి చూపిస్తారు. మనకి ఎందుకు వచ్చిన పని, మన పనేదో మనం చూసుకోవాలనే పని చాలా మందిలో తక్కువ అవుతుంది. కారణం ఏమిటంటే ఆత్మీయ జీవితాల్లో అందుకొరకై మనకి ఇవ్వబడినటువంటి ఆనకట్ట, ప్రవాహ జలాన్ని ఆపినట్టుగా ఆనకట్ట ఎలాగైతే ఆపుతుందో ఆశా నిగ్రహం అనేటువంటిది కూడా అలా ఆపాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ ఏదైనా ఆశా నిగ్రహం అనేటువంటిది కనుచూపు నిన్ను నియంత్రించలేకపోతున్నట్లయితే ఆశా నిగ్రహం దేవుని సహాయము చేత నీ కన్ను కలిగించే ఆశ విషయంలో నిగ్రహించుకోవాలి. కొన్నిసార్లు తదేకంగా చూడాలి అనేటువంటి ఆలోచన ఇది ఒకవేళ దేవుని చిత్తానికి విరుద్ధమైనదేమో ఒకసారి ఆలోచన చేసి మన కన్నును సరి చేసుకుందాం. ఆ రీతిగా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి,
మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవ, విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి కృప దయచేయండి అయా. జీవార్థమైన మాటలు అనుదినము మాకు దయచేస్తున్నారు. వాక్యాలు నాయనా వినటానికి ఆయా ఆసక్తిని మాలో పుట్టించండి. ధ్యానాన్ని కలిగి ఉండడానికి కృప దయచేయండి. అలాగే విన్న వాక్యాన్ని అనేకులకు పంచి సువార్తలో భాగస్థులు అవటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, ప్రతి బిడ్డను మీ కృప వెంబడి కృపను దయచేయండి అయ్యా. ఇకను ఆత్మీయ లోతులోనికి నడిపించండి. మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.